ఎవరైనా ఆర్ఐఆ ఎవరుంటే వాళ్ళు ఫస్ట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే కరెక్ట్ ఉన్న 20 సంవత్సరాల కింద పెళ్ళి చెప్పుకోవచ్చు. పెళ్ళి 3 పిల్లలు 20 సంవత్సరాలు అయితే పెళ్ళి ఆమె తీసుకొని వచ్చి చెక్ తీసుకొచ్చింది. ఆమె నాకు పంపించింది. అయితే మరి ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి? తప్పేవాది బాధ్యుల మీద యాక్షన్ తీసుకుంటామంటే తప్పైంది సార్ అంటు ఎందుకు పెట్టాలి? అటువంటి ముందు ఎంక్వైరీ చేయాలి. కానీ క్షుణ్ణంగా పోయి విలేజ్ లో పోయి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయండి ఏం పని అవుతుంది? పోయి కనెక్ట్ ఉందా లేదా ఎంక్వైరీ చేయండి. కనెక్ట్ ఉంటే వేయండి. ఏజ్ ఒకటి చూసుకోండి, కనెక్ట్ చూసుకోండి. తర్వాత కొన్ని కర్ణాటకకి వస్తున్నాయి. కర్ణాటకకి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మార్చుకొని మళ్ళీ మన దగ్గర కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకుంటున్నారు. మరి ఇవన్నీ ఎవరు చూడాలి? మరి ఇవన్నీ చూడాల్సిన బాధ్యత. ఎక్కువ మంటలు మనోహర్ మండలం, నాగలిగీత మండలం, కర్తి మండలం అవుతున్నాయి. బాటలు అమ్ముతున్నారు కాబట్టి ఏమో చుట్టరికంతోనే వాళ్ళతో వీళ్ళతో తీసుకోవడానికి చేసుకుంటున్నారు. కానీ బాధ్యులు మీరైతే రెవెన్యూ సిబ్బందికి స్ట్రిక్ట్ గా చెప్తా ఉన్నదాను. ఏది పొరపాటు జరిగినా మన ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన అయితే మాట్లాడడానికి గతంలో మేమే క్రిటిసైజ్ చేసినాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పొరపాట్లు అన్ని ఎత్తి చూపి ప్రభుత్వం మీద విమర్శించినాం. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే యథావిధిగా కొనసాగితే మరి ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తాం. తర్వాత ఇంకొకటి, ఎవరు ఒక రూపాయి కూడా ఎవరు తీసుకోవద్దు. 2,000 రూపాయలు వసూలు చేస్తుందని చెప్పి తెలిసింది నాకు. కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ చేయండి కూడా 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. తర్వాత రెవెన్యూ సిబ్బందికి ఇంకోటి కూడా చెప్తున్నా, తొందరగా మీరందరూ సర్టిఫికెట్స్ సంబంధిత సర్టిఫికెట్స్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏవైతే ఉన్నాయో ఎందుకు పెండింగ్ పెడుతున్నారు మీరు అని అడుగుతా ఉన్నాను. 200, 300 సర్టిఫికెట్స్ పెండింగ్ ఉన్నాయి ఒక్కొక్క మండలంలో అంటే మనకి సిగ్గుచేటిది. ఇమ్మీడియట్ గా ఒక వారం రోజుల్లో వెరిఫికేషన్ చేసి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసి ఇచ్చేసేయాలి. కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు నాకు తెలిసిన నాగలిగీత మండలంలో కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు గతంలో నేను ఒక నెల కింద చాలా కంప్లైంట్ వచ్చింది నాకు, 2 నెలల కింద. దానికి కూడా కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు ఇవన్నీ కూడా పైసలు వసూలు 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఎందుకు అది 2,000 రూపాయలు? ఇంకోటి ఎవరు చెప్తున్నా, మీకు అందరికి చెప్తున్నా, కార్యకర్తలకు అందరికీ, ఇక్కడ ఊర్లో పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళకు కూడా, ఎవరైనా మీకు పైసలు అడిగితే డైరెక్ట్ నా దృష్టికి తీసుకోండి అని చెప్తాను. మీకు కూడా చెప్తున్నా, కొంతమంది కార్యకర్తలు చెక్కులు ఇచ్చినాక కూడా మళ్ళీ పోయి మాకు ఖర్చు అయింది అని చెప్పేసి అడగ మీరు ఏం దయచేసి 1 రూపాయి కూడా అడగకూడదు. ఎవరికి ఆడపిల్లలు పెళ్లి చేసి ఉంటారు, సాధక బాధకాలు వాళ్ళకి తెలుస్తాయి. ఇక మీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇంకా ఇంకోటి మీ బర్త్ సర్టిఫికెట్ కూడా కొన్ని జాగాల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. ఏదైనా ఉంటే మీరు వెరిఫై చేయండి. క్షుణ్ణంగా వెరిఫై చేసి తొందరగా వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల మీకు ధరణి ఉండొచ్చు. ధరణి ఏదైతే ఇప్పుడు ధరణి డ్రైవ్ ఉంది దాంట్లో మీరు బిజీ ఉండొచ్చు, నేను లేదంటే లేదు. కానీ 500 సర్టిఫికెట్లు పెండింగ్ ఉన్నాయంటే నేను నిజంగా కూడా కొన్ని మండలాల్లో 500 పెండింగ్ ఉంది. దానికి కారణం ఎవరు? ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? వెరిఫికేషన్కు మీకు ఒక 1 వీక్ టైం పడుతుంది అంతే. తెలుసుకోండి. మీరు బీఆర్ఓ లేనందుకు మీకు కొంచెం ఇబ్బంది అయితే ఉండొచ్చు. తెలుసుకోండి. అక్కడ విలేజ్ కూడా పంపించి పంచాయత్ సెక్రటరీ పిలవండి, వారి ద్వారా తెలుసుకోండి కరెక్ట్ ఉన్నాయి ఇమీడియట్గా ఇచ్చేసేయండి. ఏదైనా మీకు నిజంగా డౌట్ ఉండి ఒకవేళ క్లారిఫికేషన్ కావాల్సి అంటే ఆర్డీఓ లెవెల్